అనకాపల్లి పట్టణంలో నియోజకవర్గం టీడీపీ రా కదలిరా సన్నాహ సమావేశం ఇక 3లో 5వ తేదీన జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఉత్తరాంధ్రలోని అన్ని సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇద్దాం. ఇక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలి. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ. తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున వేస్తారు. ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం. 20 లక్షల మంది యువతకు ఉపాధి. నిరుద్యోగులకు యువగలం నిధి నుంచి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండ. ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీటి కుళాయి కనెక్షన్. పేదలను సంపన్నులను చేసే P4 5 ఏళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం. కూడా 1,500 రూపాయలు పెన్షన్ దేశంలో ఫస్ట్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 పింఛన్ ఇస్తారు. ఇది కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారు అందరికీ కూడా మనిషి 15,000, నెలలకు 4-15 40,000 ఇస్తారు. వీళ్ళకి ఆ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసింది, ఇల్లు పెద్దది ఉంది, ఇల్లు ఇచ్చిందని తీసుకుంటుంది, అందరికి ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకోమ్మా ఇది సైకో, ఆ సైకో వచ్చి అందరికి చూపించి దీని ఎవరు తీసారా ఎవరు ఇచ్చారు పింఛని? మీరే ఇచ్చారు. 3 నెలలు ఆగండి, తీసి ఇచ్చే బాధ్యత 3 నెలలు ఆగండి. మీ అందరికి ఇచ్చే బాధ్యత నాది. మీ అందరికి ప్రతి ఒక్కరు కూడా మీకే కాదు కూడా చెప్పండి. ఎవరికైనా పింఛన్లు పోయినలు ఉంటే అందరూ కూడా 3 నెలలు ఆగండి, కొత్త పింఛన్ ఇచ్చిన బాధ్యత. అమ్మా ఇప్పుడు హాస్పిటల్ పనితీరు ఎలా ఉంది? బాబు సూరిటీ బాబు సూరిటీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం బాబు సూరిటీ